చూడండి ఒకసారి ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం అడుగుతున్నాడు ఇన్ అసైన్మెంట్ ఎగ్జామ్లో. సో చూస్తే ఏ 45 degrees రెడ్యూసింగ్ బెండ్, అంటే ఈ ప్రాబ్లము బెండ్ అయిన పైపులో ఫ్లూయిడ్ ఫ్లో అవుతున్నప్పుడు ప్రాబ్లం అన్నమాట. చూడండి ఒకసారి, ఏ 45 రెడ్యూస్డ్ బెండ్ కనెక్టెడ్ ఇన్ ఏ పైప్ లైన్. అంటే 45 degrees బెండ్ అంటే ఇలా ఉంది, ఇలా బెండ్ అయింది 45 degrees. ఓకే, 45 degrees. అలాగే ఎలా చూపిస్తాను ఇక్కడ, okay, a 45 degrees reducing bend is when connected in a pipeline. The diameter at the inlet and outlet of the bend being 600 mm and starting ఇక్కడ స్టార్టింగ్ 600 mm ఉందంట. అలాగే అట్ అవుట్లెట్ అట్ సెక్షన్ ఇక్కడ ఎంత ఉందంటే సో 300 ఉందంట. 300 అంటే తగ్గిందా పెరిగిందా? తగ్గింది. ఒక బెండ్ ఇచ్చేస్తానంట, ఒక పైప్ అంటే ఇంకొక పైప్ వెళ్తుంది, ఇంకొక పైప్ ఇంకో దిక్కున వెళ్తుంది. సో అక్కడ ఏం చేశాడంటే ఒక బెండ్ అనేది ఇచ్చేసాడు. ఆ బెండ్ యొక్క ఇన్లెట్ ఏమో 600 mm ఉంది, అవుట్లెట్ ఏమో 300 mm ఉంది డయామీటర్. సో తగ్గింది పైప్ యొక్క డయామీటర్. అంటే 60 సెంటీమీటర్ పైప్ అంటే మనకి ఎంత ఉంటుంది? 30. సో ఎంత ఉంటుంది పైపు యొక్క సైజ్ ఎంత ఉన్నట్టు. ఓకేనా? అంటే 600 mm అంటే 60 సెంటీమీటర్స్. స్కేల్ 30 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇంత ఇనీషియల్, ఇంతమో అవుట్లెట్. ఇలా ఉంది బెండ్. చూస్తే అవుట్లెట్ అండ్ డయామీటర్ ఇచ్చాడు డి రెస్పెక్టివ్లీ. ఫైండ్ ద ఫోర్స్ ఎగ్జార్టెడ్ బై వాటర్. అంటే ఆయన ఫోర్స్ ఎగ్జార్టెడ్ బై ద వాటర్ అంటే కొంత వెలాసిటీతో వెళ్తుంది ఫ్లూయిడ్ అనేది, ఇందులో నుంచి వెళ్తుంది. ఎక్కడ వెళ్తున్నాడు? ఫోర్స్ ఎగ్జార్టెడ్ బై ద వాటర్. ఇక్కడ చూడవచ్చు. ఫైండ్ ద ఫోర్స్ ఎగ్జార్టెడ్ బై ద వాటర్ ఆన్ ద బెండ్ if the intensity of the pressure at inlet to the outlet bend is 8.829 Newton per centimeters. So ఇది ఇచ్చినప్పుడు ఓకే. సో ఇన్లెట్ అండ్ అవుట్లెట్ కి ఇంటెన్సిటీ ఆఫ్ ద బెండ్ 8.829 ఉన్నప్పుడు అండ్ రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ వాటర్ ఈస్ 600 లీటర్ పర్ సెకండ్. సో ఇలా ఉన్నప్పుడు మనల్ని అడుగుతున్నాడు అనమాట ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్లెట్ బెండ్. చూడండి ఒకసారి ఎంత ఇచ్చాడు? 8.829 న్యూటన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ ఉన్నాడు. ఓకేనా? అండ్ రేట్ ఫ్లో ఆఫ్ వాటర్ ఈస్ 600 లీటర్ పర్ సెకండ్. అంటే ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటేనమ్మా, బెండు యూజ్ చేస్తాడంట. బెండు ఒకటి. ఓకేనా? ఆ బెండ్ యొక్క ఇన్లెట్ ఇక్కడ ఇన్లెట్ దగ్గరేమో 600 mm ఉంది, అవుట్లెట్ దగ్గరేమో 300 mm ఉంది. ఓకే, ఇది ఫిజికల్ ప్రాబ్లం చెప్తున్నాను. ఫిజికల్గా ఎంత ఉంది, నేను న్యూమరికల్గా ఫైండ్ అవుట్ చేస్తాను. ఓకేనా? ఇలా ఉంది. ఇట్ ఇనీషియల్ ఇట్ హ్యాస్ ఇన్లెట్ టు ద బెండ్ ఈస్ 8.829. అంటే అవుట్లెట్ నాకు ప్రెజర్ తెలియదు. ఓకేనా? అంటే అవుట్లెట్ యొక్క ప్రెజర్ ఫైండ్ అవుట్ చేసుకుని దాని నుంచి ఇంటెన్సిటీ ఆఫ్ ప్రెజర్ ఫైండ్ అవుట్ చేస్తాను. దట్ ఈస్ ఫోర్స్ ఎగ్జార్టెడ్ బై ద ఫ్లూయిడ్ ఫైండ్ అవుట్ చేస్తాను అన్నమాట ఈజీగా. ఓకేనా? చూడండి ఒకసారి, ఇది ఫైండ్ ద ఫోర్స్ ఎగ్జార్టెడ్ బై ద వాటర్ ఆన్ ద బెండ్. అంటే మీనింగ్ ఏంటి? ఎంత ఫోర్స్ని ఎగ్జార్ట్ చేస్తుంది బెండ్ ఉండడం వల్ల ఎంత ఫోర్స్ని ఎగ్జార్ట్ చేస్తుంది. ఎగ్జార్టెడ్ బై ద ఫ్లూయిడ్ ఇన్ ఏ బెండ్ అయినప్పుడు ఎంత ఫోర్స్ని ఎగ్జార్ట్ చేస్తుంది. ఓకేనా? అంటే ఎంత ఫోర్స్ని రెడ్యూస్ చేస్తుంది అని కూడా అనొచ్చు ఒకసారి. సో చూస్తే సొల్యూషన్ చూడండి ఒకసారి. ఏ 45 degrees కండిషన్ ఏమి ఇచ్చాడు? డేటా ఇచ్చాడు. బెండ్ యొక్క
బెండ్ అన్నాడు కదా, ఆ బెండ్ యొక్క యాంగిల్ అంతా 45 degrees ఇచ్చాడు. ఓకేనా, ఇది బెండ్ యొక్క యాంగిల్. ఓకే, reducing bend connected in a pipeline, the diameter at inlet and inlet diameter నేను అండ్ ఇన్లెట్ అండ్ అవుట్లెట్ డయామీటర్ కాబట్టి D1 అనుకున్నాను. అది ఎంత ఇచ్చాడు? 600 mm. దీని మీటర్స్లో రాస్తే 5000, దట్ ఈస్ 0.6 మీటర్స్. ఓకే, ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకోండి ఏరియా. A1 ఈజ్ ఈక్వల్ టు పైప్ యొక్క సర్క్యులర్ షేప్ కదా, ఏరియా ఏమవుతుంది? 5/4 d square, that is 5/4 d1 square, that is equal to 5/4 d1 is 0.6 whole square. ఎంత వచ్చిందా? 0.2827 meter square. 0.2827 meter square. సో నాకు A1 ఎంత వచ్చింది? ఓకే, నెక్స్ట్ ఇంకేం ఇచ్చాడు? అవుట్లెట్ ఆఫ్ ద బెండ్ ఈస్ బీయింగ్ 300 mm. అంటే అవుట్లెట్ బెండ్ యొక్క బెండ్ అయింది అన్నాను కదా, ఇన్లెట్ పైప్ యొక్క డయామీటర్ 600, అవుట్లెట్ యొక్క పైప్ ఏమో 300. సో ఏరియా చేంజ్ అవుతుంది, ఏరియా తగ్గింది కదా. ఓకేనా, అవుట్లెట్ యొక్క డయామీటర్ 600 mm ఉంది కాబట్టి 600 mm ఉంది కాబట్టి దానికి ఏరియా ఒకలా ఉంటుంది. ఇది తగ్గింది కాబట్టి 300 mm ఉంది కాబట్టి దీని యొక్క ఏరియా తగ్గింది. అది ఎంత ఉన్నదో చూస్తాం ఒకసారి. D2 ఈజ్ 300 mm. 300 mm అన్నాడు కాబట్టి దీని అవరేజ్ 0.3 మీటర్స్. అలాగే ఏరియా ఫైండ్ అవుట్ చేయండి. A2 ఈజ్ ఈక్వల్ టు 5/4 D2 స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు 5/4. సో D2 ఈజ్ 0.3 హోల్ స్క్వేర్. సో ఎంత వచ్చింది వాల్యూ? 0.07068 మీటర్ స్క్వేర్. నాకు రెండింటి యొక్క ఏరియాస్ వచ్చేసింది, A1 అండ్ A2 రెండు వచ్చేసినాయి అన్నమాట. ఇంకా ఏమేమి చెప్పాలి? ఫోర్స్, ఫైండ్ ద ఫోర్స్ ఎగ్జార్టెడ్ బై ద వాటర్ ఆన్ ద బెండ్. ఓకేనా, సో బెండ్ మీద ఎంత ఫోర్స్ని ఎగ్జార్ట్ చేస్తుంది? ఓకేనా, ఇది ఫోర్స్ వెళ్తుంది కదా, ఈ ఫోర్స్ ఎంత ఫోర్స్తో దీని మీద ఎగ్జార్ట్ చేస్తుంది, దాని మీద ఇంపాక్ట్ అవుతుందని కూడా అనొచ్చు అన్నమాట. మనకు ఒక విధంగా అడుగుతాడు, ఏమంటారంటే బెండ్ ఎంత ఫోర్స్ రెసిస్ట్ చేస్తుందని కూడా అనొచ్చు అనమాట ఒకసారి. ఓకేనా, అంటే నాకు ఏమడిగినట్టు Fx ఈజ్ ఈక్వల్ టు ఎంత, అలాగే Fy ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగినట్టు. ఓకేనా, రిజల్టెంట్ ఫోర్స్ Fr ఈజ్ ఈక్వల్ టు ఎంత అని కూడా అనొచ్చు. నెక్స్ట్ ఇంటెన్సిటీ ఆఫ్ ప్రెజర్ అట్ ఇన్లెట్ ఎంత ఇచ్చినట్టు? ఇంటెన్సిటీ ఆఫ్ ప్రెజర్ నేను ఇవన్నీ తర్వాత. ఇంటెన్సిటీ ఆఫ్ ప్రెజర్ అట్ ఇన్లెట్, దట్ ఈస్ P1, ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎంత ఇచ్చినట్టు? 8.829 న్యూటన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్. ఓకేనా, సో దీన్ని మీటర్లో కన్వర్ట్ చేసుకోండి. అంటే సో 100 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్ కాబట్టి సో 10 to the power 2 into 10 to the power 2 అంటే 8.8 సో నేను ఇక్కడ రాస్తాను 8.829 into 10 to the power 4 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, P1. ఓకే, సో చూడండి ఒకసారి. రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ వాటర్ అంటే రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ వాటర్ అంటే ఏంటి? క్యూ ఇచ్చినట్టు అన్నమాట, డిశ్చార్జ్. ఫ్లో ఆఫ్ వాటర్ ఎన్ని లీటర్స్ అవుతుందంట? 600 లీటర్ పర్ సెకండ్ అవుతుందంట ఇందులో నుంచి. ఓకేనా, డిశ్చార్జ్ 600 లీటర్స్ పర్ సెకండ్ అంటే చాలా ఎక్కువ. అసలు ఇది ఉన్నదే పైకి ఎంత పెద్దది. 600 లీటర్స్ అంటే సో చాలా అంటే దాని రీజనబుల్గానే ఉంది. 600 లీటర్స్ పర్ సెకండ్. దీన్ని కూడా మీటర్లో మీటర్ క్యూబ్లో కానీ అంటే 1000తో మల్టిప్లై చేస్తే ఆటోమేటిక్ మీటర్ క్యూబ్లో వచ్చేసింది. అదంతా 0.6 మీటర్ క్యూబ్ పర్ సెకండ్. ఓకే, అంటే ఆల్మోస్ట్ రెండు వచ్చేసిన నాకు. ఇప్పుడు డైరెక్ట్గా మనం ఈక్వేషన్ వేసి ఆటోమేటిక్ చేసేద్దాం. చూడండి,
అది ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం చూడండి ఒకసారి. మనకి ఇన్లెట్ టు అవుట్లెట్ ఎలా ఉంటుందో మనకు తెలుసు, స్టడీ ఈక్వేషన్ మనకి తెలుసు. ఆ ఈక్వేషన్ వేసి డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయండి. అంటే P1 బై రోజీ ప్లస్ అలాగే V స్క్వేర్ బై 2G ప్లస్ Z1 is equal to P2 by rho G plus that is V1 V2 square by 2G plus Z2. ఓకేనా? సో అన్నిటిని చూడండి ఒకసారి. ఇక్కడ మనకి డాటం ఏం లేదు కాబట్టి రెండు కూడా ఒకే డాటం ఉంది కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోతుంది, జీరో ఈక్వల్ కాబట్టి జీరో. ఇక రిమైనింగ్ V1 by rho G plus V1 by V1 square by 2G is equal to P2 by rho G plus V2 square by 2G. సో మనకి P1 తెలుసు, అలాగే V1 ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇనీషియల్ మైనస్ ఫైనల్ రాసేసుకుందాం. సో వెలాసిటీస్ మనకి డిశ్చార్జ్ తెలుసు కాబట్టి మనం ఈజీగా V1 V2 ఈజీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫైండ్ అవుట్ చేయండి, ఇక్కడ ఫైండ్ అవుట్ చేయండి. V1 ఎలా రాయొచ్చు, V1 is equal to A1 Q అంటే ఏ వచ్చింది, ఇది మీటర్ స్క్వేర్, అలాగే Q మీటర్ క్యూబ్ అని, సారీ డిశ్చార్జ్ is equal to Q is equal to A into B అంటే ఏరియా మీటర్ స్క్వేర్, అలాగే వెలాసిటీ మీటర్ పర్ సెకండ్ అంటే మీటర్ క్యూబ్ పర్ సెకండ్ కాబట్టి నేను ఇలా రాయొచ్చు. మనకు కావాల్సింది ఏంటి, A1 దట్ ఈస్ డిశ్చార్జ్ ఇన్లెట్ అండ్ అవుట్లెట్ సేమ్ ఉంటుంది కాబట్టి నేను అసలు డిశ్చార్జ్ ఎలా రాయొచ్చు అంటే దాని యొక్క ఏరియా ఇంటూ వెలాసిటీ దట్ ఈస్ V1 ఇట్ ఈస్ ఈక్వల్ టు, నాకు కావాల్సిన V1 కాబట్టి V1 ఈజ్ ఈక్వల్ టు Q బై A కింద రాయొచ్చు. ఓకేనా? అసలు Q అంటే ఎంత, డిశ్చార్జ్ 0.6, అలాగే A1 అంటే ఎంత 0.2827. సో ఎంత ఇస్తుంది వాల్యూ, మీటర్ పర్ సెకండ్, వెలాసిటీ V1. సో 2.21 మీటర్ పర్ సెకండ్. అలాగే V2 ఏమవుతుంది, Q బై A2 దట్ ఈస్ 0.6 బై A2 వాల్యూ is 0.0070. ఎంత వచ్చింది వాల్యూ, 8.488 వచ్చింది. ఓకేనా? సో ఇది 300 ఎంత వచ్చిందంటే వెలాసిటీ V1 V2 వచ్చేసి నాకు P1 ఆల్రెడీ ఇచ్చాడు, రో రెడ్యూస్మెంట్ కనెక్టెడ్. సో రో అనేది వాటర్ అన్నాడు కాబట్టి ఎగ్జాక్టెడ్ బై వాటర్ అన్నాడు కాబట్టి డెన్సిటీ ఆఫ్ వాటర్ 1000. సో G వాల్యూ 9.81, వెలాసిటీ V1 ఆల్రెడీ డిశ్చార్జ్ అలాగే ఏరియా ఇచ్చాడు కాబట్టి V1 తెలిసిపోతుంది, అలాగే 2 into G 9.81. సో మనకు తెలియదు ఏంటంటే ఇంటెన్సిటీ అండ్ అవుట్లెట్ తెలియదు, ప్రెజర్ ఇంటెన్సిటీ. సో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో సబ్మిట్ చేయండి. సో నేను అన్నీ సబ్మిట్ చేస్తాను. ఇందులో ఇది 8. సో నాకు రాస్తాను, ఇక్కడ రాస్తాను 8.829. సో డివైడెడ్ బై 1000 into 9.81 plus V1 square that is 2.122 whole square by 2 into 9.81 it is equal to P2 నాకు తెలియదు that is P2, అలాగే రో 1000 into 9.81 plus V2 8.488 whole square by 2 into 9.81 meter per second. So now P2 ఎంత వస్తుంది,
ఈక్వల్ చెప్పే P2 5.445 5.45 into 10 to the power 4 Newton per meter square. సో నాకు చూడండి ఒకసారి బెండ్ అవడం వల్ల చూడండి ఒకసారి నాకు ఇనీషియల్ ప్రెజర్ ఎంత P1 8.82 అంటే సో బెండ్ అవడం వల్ల ప్రెజర్ తగ్గిందా లేదా తగ్గిందా సో అంటే బెండ్ అవడం వల్ల ఏమవుతుంది ప్రెజర్ అనేది తగ్గింది ఇంటెన్సిటీ ఆఫ్ ప్రెజర్ తగ్గిపోయింది ఎందుకంటే ఫ్లోతో వచ్చినప్పుడు ఇది ఏం చేసిందంటే రిస్ట్రిక్ట్ చేసింది అందుకనే మనకి ఏం చేయాలంటే ఎప్పుడు కూడా కాలువలను నిర్మించేటప్పుడు మనం ఎప్పుడు కూడా ఈ టైప్లో నిర్మించాలి ఇలా నిర్మించాలి స్ట్రైట్గా పెట్టామనుకోండి ఏమవుతుందని చెప్పాను ఫోర్స్ స్టార్టింగ్ ఇదే ఫోర్స్తో కిందకి వెళ్ళిపోయింది అప్పుడు దానివల్ల ఎక్కువ ఫోర్స్ వచ్చినప్పుడు దానివల్ల మట్టి కొట్టుకోవడం లాంటివి జరిగింది ఈ వేలో పెట్టామనుకోండి ఇక్కడ బెండ్ అయినప్పుడల్లా ఏమవుతుంది సో ఇక్కడ ఉన్న ప్రెజర్ P1 ప్రెజర్తో వెళ్తుంది అనుకోండి ఎంత 8.829 ప్రెజర్తో వెళ్తుంది కాలువ నాకు ఆఫ్టర్ బెండ్ అయిన తర్వాత దాని యొక్క ప్రెజర్ ఏమైపోయింది తగ్గిందా లేదా సో అర్థమవుతుంది చెప్పే కాన్సెప్ట్ అంటే బెండ్ ఉండడం వల్ల కొంత ఫోర్స్ అనేది రిడ్యూస్ అవుద్ది అనేది మనకు అర్థం కావాలి బెండ్ ఉండడం వల్ల ఓకేనా ఇప్పుడు మనం ఈ విధంగా నిర్మించాలి ఈ విధంగానే నిర్మించుకోవాలన్నమాట ఎందుకంటే బెండ్ వల్ల ప్రెజర్ తగ్గిద్ది ఆ యొక్క ఏదైతే ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డ్యామే ఉందనుకోండి అందులో డ్యామే ఉంది ఈ ఫోర్స్ అంతా వాటర్ ఫోర్స్ అంతా వచ్చి డ్యామ్ మీద పడింది అనుకో డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఓకే సో దానికోసం ఏం చేయాలి ఇలా బెండ్స్ పెట్టుకుంటే ప్రెజర్ ఇన్లెట్కి అవుట్లెట్కి ప్రెజర్ డిఫరెన్స్ వస్తుంది అన్నమాట తగ్గిద్దాం బెండ్ ఇన్లెట్ పెట్టుకున్నాం ఓకే ఇప్పుడు చూడండి ఒకసారి సో P2 5.45 8 ఉండేది 3 తగ్గింది అప్రాక్సిమేట్లీ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ వచ్చింది నెక్స్ట్ నాకు ఇది కాదు కావాల్సి ఫోర్స్ ఎగ్జాల్టెడ్ బై ద వాటర్ ఆన్ ఏ బెండ్ నాకు బెండ్ మీద ఎంత ఫోర్స్ ఎగ్జాల్ట్ అవుతుంది అనేది కావాలి ఓకేనా సో నేను అంటే ఈ ఫోర్స్ అనేది బెండ్ మీద ఎంత పడుతుంది అనేది కావాలి సో నేను ఫైండ్ అవుట్ చేస్తున్నాను ఒకసారి అంటే నాకు ఏం కావాలి f(x) ఈజ్ ఈక్వల్ టు నేను ఆల్రెడీ చెప్పాను రోజు నేను దీని మీద డెరివేషన్ చేశాను రో ఇంటూ ఒకసారి చూడండి ఒకసారి రో ఇంటూ క్యూ ఇంటూ V1 మైనస్ V2 కాస్ డేటా ఓకేనా ఇంటూ మైనస్ P1 V1 P1 A1 మైనస్ P2 ఇది ప్లస్ వస్తుంది ప్లస్ A1 P1 A1 మైనస్ P2 A2 కాస్ డేటా ఓకేనా ఇదే దీనికి నేను డెరివేషన్ చెప్పాను బెండ్ తీసుకుని దానికి డెరివేషన్ చెప్పాను అదొకసారి చూడండి ఒకసారి ఓకేనా ఫోర్స్ ఎగ్జాల్టెడ్ ఇన్ లాంగ్ x డైరెక్షన్ దట్ ఈస్ రో క్యూ V1 మైనస్ V2 cos theta ప్లస్ రో P1 A1 మైనస్ P2 A2 cos theta సో ఇంకా కింద ఉందా నాకు స్పేస్ ఓకేనా సో నేను అన్ని వాల్యూస్ తెలుసు రో అనేది డెన్సిటీ ఆఫ్ ద వాటర్ దట్ ఈస్ 1000 అలాగే క్యూ మనకు ఆల్రెడీ ఇచ్చాడు 0.6 అని మీటర్ క్యూబ్ పర్ సెకండ్ అలాగే V1 నాకు ఆల్రెడీ వచ్చింది 2.22 అని నాకు తెలుసు అలాగే V2 8.448 అని అలాగే డేటా యాంగిల్ 45 డిగ్రీస్ అని తెలుసు అలాగే P1 ప్రెజర్ ఇంటెన్సిటీ అంటే స్టార్టింగ్ ఇన్లెట్ 8.829 అని తెలుసు అలాగే A1 వాల్యూ ఆల్రెడీ స్టార్టింగ్లో తీసుకున్నాం 0.822827 అని అలాగే P2 వాల్యూ సో నేను ఇప్పుడు ఫైండ్ అవుట్ 5.45 ఇంటూ 10 to the power 4 అని తెలుసు అలాగే A2 ఇక్కడ వచ్చింది 0.07068 అని అలాగే డేటా యాంగిల్ మనకు తెలుసు కాబట్టి ఆటోమేటిక్గా అన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం మనకి ఏమొచ్చింది ఫోర్స్ ఎగ్జాల్టెడ్ ఆన్ ఏ బెండ్ along x direction వచ్చేసింది అన్నమాట ఓకే సో సబ్స్టిట్యూట్ చేయండి f(x) సో రో అంటే ఎంత 1000 ఇంటూ
So Q 0.6, okay, into V1 value 2.122, అలాగే V2 value 8.488, cos theta కాబట్టి cos angle 45 degrees, అలాగే ప్లస్ ఇక్కడ కింద రాస్తుంది కనిపించట్లేదు అక్కడ ప్లస్ P1 value that is 8.829 into 10 to the power of 4 plus minus into A1 value that is 0.2827 minus P2 value ఎంత ఇక్కడ 5.45 వచ్చింది 5.45 into A2 value into 10 to the power of 4 into 10 to the power of 4 into A2 value 0.07068 అలాగే cos theta that is cos 45. సో నేను ఇదంతా అన్ని వాల్యూస్ తెలుసుకుని చూడండి ఒకసారి, ఎన్ని వాల్యూ ఒక్కటి కూడా లేదు తెలియని వాల్యూ, అన్ని క్యాల్కులేటర్లో కొట్టేస్తే మనకి f of x వచ్చేసింది. ఎంత వచ్చిన వాల్యూ 199.1.4 న్యూటన్స్. సో దీన్ని కిలో న్యూటన్ చెప్పాలంటే 19.911 కిలో న్యూటన్స్. ఇది f of x. ఓకే, సో మనకి ఇంకా కావాలన్నమాట. ఇంకేం కావాలి? ఫోర్స్ ఎగ్జార్టెడ్ అలాంగ్ y డైరెక్షన్ కూడా ఫైండ్ అవుట్. అలాగే y డైరెక్షన్లో కూడా చూడండి ఒకసారి. y డైరెక్షన్లో చూడండి. రన్ Fy it is equal to మనకు తెలుసు Fy it is equal to rho q into minus V2 rho q minus V2 sin theta minus P2 A2 sin theta. సో ఇది నాకు నేను ఆల్రెడీ చెప్పాను దీనికి మీద ఈక్వేషన్. ఓకేనా? సో f of y is equal to rho 1000 అలాగే q 0.6 అలాగే V2 8.488 అలాగే sin 45 మైనస్ P2 8.488 into 10 to the power of 4. ఇక్కడ P2 కలిది సరే P2 ఎంత మనకి మనం క్యాలిక్యులేట్ చేసి 5.45 into 10 to the power 4. అలాగే A2 వాల్యూ స్టార్టింగ్ ఫైండ్ అవుట్ 0.7068 into sin 45. ఓకేనా? సో నాకు చూడండి ఒకసారి చెక్ చేసి రో క్యూ మైనస్ V2 8.488 sin 45 minus P2 that is 5.45 into 10 to the power of 4 into A2 0.07068 into sin 45. So f of y value ఎంత వచ్చింది? minus 6322.2 newtons. So the kilonewtons అనుకోండి. f of y is equal to 6.322 kilonewtons. సో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. దీని నుంచి f ఫైండ్ అవుట్ చేసే రిజల్టెంట్ ఫోర్స్, ఎందుకంటే y డైరెక్షన్లోనే యాక్ట్ అవుతుంది, x డైరెక్షన్లోనే యాక్ట్ అవుతుంది. ఎప్పుడు కూడా రిజల్టెంట్ వైపు ఉంటుంది అది ఫోర్స్, అది అంత ఉండదు. Fr is equal to square root of f of x square root of Fr it is equal to square root of f of x whole square plus f of y whole square, that is equal to square root of f of x square, that is 19 newton stays is 19 911
వచ్చిన రిజల్టెంట్ న్యూట్రన్స్ వస్తుంది అన్నీ చేయాలి ప్లస్ ఇది 66322 మైనస్ కదా మైనస్ ప్లస్ అయిపోతుంది ఎందుకంటే స్క్వేర్ కాబట్టి 6322.2 హోల్ స్క్వేర్ ఎంత వచ్చింది 20890.9 న్యూటన్స్ ఎఫ్ఆర్ రిజల్టెంట్ ఫోర్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఇది ఇప్పుడు వై ఎక్స్ డైరెక్షన్లోనే ఫోర్స్ యాక్ట్ అవుతుంది వై డైరెక్షన్లోనే ఫోర్స్ చేస్తుంది అంటే ఇలా రెండింటిని ఇలా ఫోర్స్ అప్లై అవుతుంది దాని యొక్క రిజల్టెంట్ వేరే ఉండిద్ది అని చెప్పాను ఓకేనా దాని యొక్క రిజల్టెంట్ ఎంత ఇంటెన్సిటీ ఉంది అది 20890.9 న్యూటన్స్ ఓకే అలాగే రిజల్టెంట్ యాంగిల్ అని నేను చెప్పాను ఇది వెంట్రికల్ డైరెక్షన్ అయితే ఇది హారిజాంటల్ ఇది వెంట్రికల్ ఎంత -6322.2 అలాగే హారిజాంటల్ ఎంత హారిజాంటల్ 19911.4 ఇప్పుడు దీని యొక్క రిజల్టెంట్ ఇటువైపు ఉంటుందని చెప్పాను ఇప్పుడు దీని యొక్క యాంగిల్ డేటా ఓకే ఎఫ్ఆర్ ఇది ఎఫ్ఆర్ ఇది ఎఫ్ఆర్ సో ఇప్పుడు tan theta అక్కడ ఉన్న యాంగిల్ మళ్ళీ theta అనుకుంటున్నాం అక్కడ theta కాకుండా ఇప్పుడు ఏదైనా అనుకోండి phi అనుకోండి సో phi it is equal to fy by f of x so that is equal to fy ఎంత that is 6.6322.2 మైనస్ అలాగే fx ఎంత 19911.4 phi ఎంత వచ్చిన యాంగిల్ tan ఇన్వర్స్ అయిపోతుంది 0 సో phi అనే డాట్ యాంగిల్ 0.31 రిజల్ట్ ఎంత యాంగిల్ అదే సార్ 0.3175 డిగ్రీస్ ఉందా డిగ్రీస్ నువ్వు tan 5 చెప్తున్నట్టు అనుకో యాంగిల్ చెప్పరా డైరెక్ట్ 17 పాయింట్ సో ఈ రెండింటిని వేస్తే మనకి 5 ఎంత వచ్చిందంటే 17.36 డిగ్రీస్ అన్నమాట అంటే ఏం లేదు బయటికి పైని వైపు నుంచి tan అటువైపు నుంచి tan ఇన్వర్స్ అయిపోతుంది ఇది టోటల్ క్వాంటిటీ కాబట్టి 5 అండ్ యాంగిల్ 17.36 ఓకేనా సొల్యూషన్ ఓకేనా ఒకటికి 10 చార్జ్ చేయండి ఆటోమేటిక్గా మీకు వచ్చేసింది